ప్రస్తుతం మనతో పాటు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా వికలాంగుల తరపున మీరు పోరాటం చేస్తున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబడతలేవు. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఓకే, ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీ, ఆసర పెన్షన్దారులకు ఇచ్చిన హామీ అమలు చేస్తుందని చెప్పి మా వికలాంగ సమాజం ఎదురు చూసింది. కనీసం వికలాంగుల పక్షాన ప్రతిపక్షాలన్నా గట్టిగా మాట్లాడుతాయని చెప్పి నా వికలాంగుల సమాజం ఎదురు చూసింది. ఈ రెండు అడియాసలైనవి. ఇచ్చిన హామీ ప్రభుత్వం అమలు చేస్తలేదు, అమలు చేయమని చెప్పి ప్రతిపక్షాలు గుర్తు చేయట్లేదు. ఈ రెండు మేము ఇప్పటి వరకు కనీసం విజ్ఞప్తి రూపంగా చేసుకుంటూ వచ్చేసాం. మా విజ్ఞప్తులను కూడా పెడచెవిన పెట్టిందని అర్థమవుతుంది కదా. ఇక మేము విజ్ఞప్తులు చేసే దశ నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నా వికలాంగుల సమాజమే శాసించే దశకు తీసుకెళ్తాం. అందుకు ఉద్యమాన్ని నిర్మిస్తాం. అందుకు నిన్నటి వరకు ప్రత్యక్షంగా కలిసి ఒక మంత్రికి వినతిపత్రం ఇవ్వలేదు. దీనికి మంత్రి వచ్చాడు, వికలాంగుల సంక్షేమ శాఖను చూసుకునే మంత్రి వచ్చాడు, అడ్లూరు లక్ష్మణ్ గారు వచ్చాడు. 48 గంటల లోపు ఆయనను కలుస్తాం. వికలాంగుల ప్రతినిధులందరినీ తీసుకెళ్ళి 20 అంశాలు పెండింగ్లో ఉండబడి 20 అంశాలు త్వరగా పరిష్కరించని కోరుతాం. అది ఇన్నాళ్ళు ఏం జరిగిందని కాదు. మొదటి వారంలో జూలై 1, 2, 3 తారీఖుల్లో ఆ 20 అంశాలకు పరిష్కారం దొరకాలని మేము కోరుతాం. ఒకవేళ నిర్లక్ష్యం చేసిందనుకో 4వ తారీఖు నాడే వికలాంగుల సంఘాలన్నీ కూర్చుంటాయి. విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వికలాంగుల సంఘాలన్నీ రాష్ట్ర స్థాయిలో కూర్చుంటాయి. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందంటే మీరు చూస్తారు, తెలంగాణ చూస్తుంది, దేశం చూస్తుంది, ప్రపంచం కూడా చూస్తుంది. 6000 పెన్షన్ దేవుడేరు కానీ మాకు ఇచ్చేటువంటి పెన్షన్ సకాలంలో ఇవ్వట్లేదు, 3 నెలల బకాయిలు అట్లనే ఉన్నాయని చెప్తున్నారు. నో, దేవుడేరు కానీ ఎందుకు అంటున్నావు? వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు కదా, మంత్రులు ముఖ్యమంత్రి జీతాలు తీసుకుంటున్నారు కదా, రుణమాఫీ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇతరులకు లేని లోటు బడ్జెట్ వీళ్ళకే ఇక్కడ ఎట్లా వచ్చేసింది? కాబట్టి దేవుడేరు కానీ సమస్య లేదు. ఖచ్చితంగా ఇచ్చిన హామీ అమలు జరగాలి. లేకపోతే చేతకపోతే అమలు చేయనప్పుడు రాజీనామా చేయాలి. 45 లక్షల మందితో ఓట్లు వేయించుకున్నారు వీళ్ళు. రాష్ట్ర ఖజానాలో బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరో పక్క చూసుకుంటే చాలా ఖర్చులు కూడా. నీకు ఎన్నికల సమయంలో నువ్వే చెప్పావు మిగులు బడ్జెట్ తెలంగాణలో ఉన్నదని చెప్పి, లోటు బడ్జెట్ ఉన్నదని ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా. హామీ ఇచ్చి ఓట్లు వేయించుకునేటప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నదని చెప్పావు కదా. ఇప్పుడు బడ్జెట్ లేదంటున్నావు కదా. బడ్జెట్ లేనప్పుడు అన్ని బంద్ చేయి. వీళ్ళ ఎందుకు బంద్ చేస్తున్నావు? నువ్వు అంతో ఇంతో అన్నిటికీ అమలు చేస్తున్నావు, నువ్వు చెప్పుకుంటున్నావు కదా. అసలే అమలు చేయండి ఏంటిది? పెన్షన్లే కదా. పెంచుతామన్న పెన్షన్లు అమలు చేయండి, హామీ అమలు చేయండి ఏంది? ఇదే కదా. నువ్వు అన్ని బంద్ చేసుకొని దీని గురించి ఆలోచించు. కానీ దీనికి ముందు ఇచ్చేసాయి. ఇవ్వకపోతే మూల్యం రేవంత్ రెడ్డి సర్కార్ చెల్లించుకుంటుంది. అనేక వర్గాలు మా పట్ల సానుకూలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు అయితే మా పట్లనే ఉన్నారు, మాకు సానుకూలంగానే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మాకు మా ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఏంటంటే నీకు ఓట్లేసే దాంట్లో 45 లక్షల మంది, ఇప్పుడు 50 లక్షల మంది వచ్చారు కొత్త పెన్షన్దారులు కలుపుంటే. 50 లక్షల మందిలో తీవ్రమైన నిరసన ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి సర్కారు మీద తీవ్రమైన ఆగ్రహం ఉన్నది. మరి నిరసన ఉన్నోళ్ళు, ఆగ్రహం ఉన్నోళ్ళు కాంగ్రెస్కి ఎట్లా ఓట్లేస్తారు? వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 50 లక్షలు ఉన్నారు. ఈ పెన్షన్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళే కాదు, పెన్షన్దారులే కాదు, కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎంతో ఆ పెన్షన్లు కూడా ఆసరవుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో కూడా మా బిడ్డలకు పెన్షన్ పెరిగింది, ఇత్తలేడు కదా రేవంత్ రెడ్డి గారిని కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళు ఇంటికొకరు అనుకో, ఇంటికొకరే వేసుకో, వాళ్ళు ఎంతమంది అవుతారు? మరి పెన్షన్దారులే 50 లక్షలు అంటే అదనంగా ఇంటికి ఒక కుటుంబ సభ్యుని వేసుకున్న వాళ్ళు 50 లక్షలు. ఎంతమంది? 1 కోటి మంది. మరి 1 కోటి మంది పెన్షన్ పెంచలేదనే ఆవేదనలో ఉండి నీ మీద ఆగ్రహం ఉన్న తర్వాత 1 కోటి మంది నీకు ఎందుకు ఓట్లేస్తారు? 1 కోటి మంది నీకు వ్యతిరేకంగా ఓట్లేస్తే నీ పరిస్థితి ఏమవుతుంది? ఆగమాగం అవుతుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. చాలామంది మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గర ఏదైతే వికలాంగులు వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీతోటి? ఏంటంటే వికలాంగులు ఎంఆర్పిఎస్ మీద, మా మీద ఎందుకు నమ్మకం, ఆ అభిమానం ఎందుకంటే వికలాంగుల సమాజానికి ఎంఆర్పిఎస్కు విడదీయలేనంత అనుబంధం మాకు ఏర్పడ్డది. ఇప్పటి నుంచి కాదు కదా. ఈ దేశంలో వికలాంగుల పక్షాన గట్టిగా నిలబడి యుద్ధం చేసిందే వికలాంగుల పక్షాన. వికలాంగులతో పాటు వికలాంగుల పక్షాన యుద్ధం చేసిందే ఏ రాజకీయ పార్టీ చేయలే, ఏ సంఘం చేయలే. ఎంఆర్పిఎస్ మాత్రం వికలాంగుల సమాజం కోసం నిలబడ్డది, యుద్ధం చేసింది. దానివల్లనే తెలుగు రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే పెన్షన్ గణనీయ స్థాయిలో అమలు జరగడానికి, ఇతర సమస్యల పరిష్కారం కూడా దారితీసింది. కాబట్టి నా వికలాంగుల సమాజం హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్, అమలు చేయమని మాట్లాడకపోతే
యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేసేది ఎంఆర్పిసి అని చెప్పి నా వికలాంగుల సమాజానికి మా మీద ఎక్కువ అపారమైన నమ్మకం అభిమానం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వికలాంగుల పక్షాన్ని యుద్ధం చేసేది, వికలాంగులను కలుపుకొని యుద్ధం చేసేది ఎంఆర్పిసి. అడగకుంటేనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించారు. మరి వీళ్ళు చాలామంది కూడా మాకు ఉచిత బస్సు ప్రయాణం కావాలని అడుగుతున్నారు. ఎందుకు ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా వివరించడం కూడా కాదు, అందులో హామీ కూడా ఉన్నది. వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ కూడా ఉన్నది. ఓకే, మరి ఇక్కడ కూడా దాన్ని అమలు చేయకుండా మోసం చేసేసారు. నిజంగా చెప్పాలంటే ఉచిత బస్సు సౌకర్యమైనా ఏ సౌకర్యమైనా ముందు కల్పించాల్సింది ఎవరికి? వికలాంగుల సమాజానికి. అది అందరికీ మేము న్యాయం చేస్తామంటున్న వాళ్ళు అసలు న్యాయం చేయాల్సిన వికలాంగుల సమాజానికే న్యాయం చేస్తలేదు కదా కాంగ్రెస్ సర్కారు. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే వికలాంగులకు ఎన్ని హామీలు ఉన్నాయో ప్రభుత్వం తరఫున హామీలన్నీ త్వరగా అమలు జరగాల్సిందే. నిన్నటి వరకు మేము విజ్ఞప్తి చేసుకుంటూ వచ్చాం, ఇక విజ్ఞప్తుల దశ దాటిపోతున్నది. ఓకే, ఖచ్చితంగా ఉద్యమం నిర్మిస్తాం. ఆ ఉద్యమం నిర్మించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఈ వికలాంగుల సమాజం నుంచి, పెన్షన్దారుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. కాంగ్రెస్ మూల్యం కూడా చెల్లించుకుంటుంది. నేను అంటున్నా మూల్యం కూడా చెల్లించుకుంటుంది. ఎందుకు వికలాంగుల పట్లనే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ప్రతిసారి కూడా? అవును, వాళ్ళు అనుకున్నారు ప్రతిపక్షాలు ఆ విషయంలో గట్టిగా మాట్లాడతలేవు. మేము హామీ ఇచ్చినా హామీని అమలు చేయకపోతే ఇంకా వీళ్ళు రోడ్డు మీదకి రాలే, వీళ్ళ తరఫున ప్రతిపక్షాలు మాట్లాడతలేవు అని అనుకుంటుంది కదా. ప్రతిపక్షాలు రోడ్డు మీదకి రాకపోయినా రేవంత్ రెడ్డి గారి సర్కారును ఖచ్చితంగా వికలాంగుల సమాజం, పెన్షన్దారుల సమాజం శాసిస్తుంది, అమలు చేయించుకుంటుంది. ఒకవేళ ముండితనంపై నేను అమలు చేయనని అనుకో మూల్యం చెల్లించుకుంటుంది. ఫైనల్గా ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు వికలాంగులకు సంబంధించి, వాళ్ళ డిమాండ్ సంబంధించి? ఓకే, మేము ముందే చెప్పాం, ముందు 20 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకెళ్లడం కోసం మంత్రిని ఈ 2 రోజుల్లో కలుస్తాం. ఆ 2 రోజుల్లో కలిసి జూలై 1, 2, 3 తారీఖుల్లోనే ఈ అంశాలకు పరిష్కారం దొరకాలని కోరుతాం. ఎందుకు ఆగమేగామే అంటున్నాం? 30 తారీఖు కలుతాం, 1, 2, 3కే పరిష్కారం కావాలంటున్నాం. ఎందుకంటున్నాం? తొందరగా 18 ఏళ్ళు మీరు పరిష్కరించలేదు, ఇంకెంతకాలం? కాబట్టి త్వరగా పరిష్కరించాలని కోరుతాం. మేము చేసే వినతి పత్రాలు ఇచ్చే అంశాల్లో న్యాయం లేకపోతే పరిష్కరించవద్దు. న్యాయం ఉన్నదని ఒప్పుకుంటే పరిష్కరించండి. మీరు హామీ ఇవ్వకపోతే పరిష్కరించబాకండి, హామీ ఇస్తే మీరు పరిష్కరించండి. 1, 2 న్యాయం ఉందా లేదా 20 అంశాల్లో? న్యాయం ఉంటే పరిష్కరించండి. 2 ఇందులో మీరు కొన్ని హామీలు ఉన్నాయా లేవా? హామీలు ఉంటేనే అమలు చేసేయండి. 2 ప్రతిపాదనలు 20 అంశాలు ఉంటాయి. 20 అంశాలు పరిష్కరించుకోవడానికి 3 రోజులు టైం ఇస్తున్నాం. 1, 2, 3 ఒకవేళ నిర్లక్ష్యం అయితే 4వ తారీఖు నాడు కూర్చుంటాం. 4వ తారీఖు నాడు కూర్చున్నది ఏంటి? ఇంకా విజ్ఞప్తి చేయడానికి కాదు. వికలాంగుల సమాజం ఖచ్చితంగా రోడ్ ఎక్కుతుంది. ఏ స్థాయిలో రోడ్ ఎక్కుతుంది? తెలంగాణ సమాజం చూస్తుంది, మీరు చూస్తారు, దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది. ఆ స్థాయిలో రోడ్ ఎక్కుతారు. రోడ్ ఎక్కక ముందు చేస్తే వాళ్ళ అభిమానం కొంత సూరగా ఉంటారు. రోడ్ ఎక్కినాక మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ఎట్టబడతారు.